వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు. లైవ్ ఫ్రేమ్ నేను మొన్నే మనం మాట్లాడుకున్నాం. అందువల్ల మరొకసారి ప్రసంగించాల్సిన అవసరం లేదు. ఇవాళ మనందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఒక ఆదర్శప్రాయమైన ఐఏఎస్ అధికారిగా మంచి సొంత వ్యక్తిత్వము, అలాగే మంచి నేతృత్వ లక్షణాలు ఉండి సమాజ హితం కోసం పనిచేసిన ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తిగా పేరు మార్చినట్టు జయప్రకాష్ నాయుడు గారు గతంలో మన నెల్లూరు స్వర్ణ భారత్కు వచ్చారు, హైదరాబాద్ స్వర్ణ భారత్ కూడా వచ్చారు. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మనం వారి నుంచి విషయాలు తెలుసుకున్నాం. అందువల్ల నేను ఎక్కువ సమయం కూడా తీసుకోదలుచుకోలేదు. నేను మనం చెప్పిందే మనం రిపీట్ చేస్తున్నా. మనం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు వచ్చిన ఈ అవకాశాన్ని, స్వర్ణ భారత్లో వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మీ నైపుణ్య శిక్షణలో మీకు ఇచ్చిన శిక్షణలో మెరుగ్గా పనిచేసేట అలవాటు చేసుకొని తద్వారా జీవితంలో మీ సొంత కాళ్ళపై నిలబడేందుకు ప్రయత్నాలు చేయాలని నేను కోరుతున్నాను. జయప్రకాష్ నాయుడు గారు. అందరికీ నమస్కారం. ముందుగా పూజ్యులు వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. ఎందుకంటే ఈవేళ నేను చాలా ఆనందాన్ని పొందాను. అంటే నర్సులు చూస్తుంటే ఎంతో మనసు పొందిపోయింది. ఈ దేశంలో చాలాసార్లు ఉన్న అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి, అందుకనేది లేకుండా పోతుంది. స్కూళ్ళకి కాలేజీలో డిగ్రీ పొందుతున్నాం, డిగ్రీ చదివితే మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే కోర్టులో కూడా బాగుండేదానికి ఇది రోజు నేను చూస్తున్నాను. వీటిలో ఇలా మనసు వందలాది మంది యువత ఇదంతా కూడా రెండు రాష్ట్రాల్లో, 2 ప్రాంతాల నుంచి కొంత ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఎంతో సంతోషంగా తెలుసు. అవకాశాన్ని కల్పించి అందరికీ స్ఫూర్తి ఇచ్చి అద్భుతమైన సంస్థ ఆదర్శప్రాయంగా నడుపుతూ ఒక్కరిగా శిక్షణ కాకుండా పనికొచ్చే శిక్షణ ఈ కాలేజీ కట్టేది, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది, నైపుణ్యాన్ని కలిగేది, ఉపాధిని కల్పించేది. అది చేపట్టి స్ఫూర్తినిస్తున్న పూజలు ముఖ్యంగా గారికి మనమందరం దగ్గర ప్రత్యేకంగా నమస్కారం. తర్వాత సమాజంలో చేతిలో పనిచేయించాలి తక్కువ ఆలగడ్డ కాలేజీలో కుర్చీ మీద కూర్చోవాలి, గవర్నమెంట్ ఉద్యోగించాలని పిచ్చి బాగా అడగదు. అంటే గవర్నమెంట్లో ఏ పని లేని ఉద్యోగాలు ఒక ఉద్యోగానికి 1000 మంది కోరు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అదే పని. ఒక ఉద్యోగానికి 1000 మంది కొట్టుకోరు. ఎంతమంది తలకిలో తపస్సు చేస్తే ఒకరిగా చదివితే ఇంకా దొరుకుతుందని ఏమంటారు? నేను మీకోసం చెప్పలేదు, ఇక్కడికే ఆ స్పష్టత వచ్చింది కాబట్టి ఇక్కడ శిక్షణ పొందుతున్నా. కానీ ఇలాగా స్పష్టత లేకుండా నష్టపోతున్న వాళ్ళు 10 లక్షల మంది మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు. అందుకోసం నేను బాగా విజ్ఞానం చేస్తున్నాను. మీ చుట్టూ ఉన్నది ఏదైనా చూడండి. వచ్చి రేపు వాటిలో ఏదో అడుగులు కాళ్ళకున్న చెట్లు, ఉన్న పోటీ ఏదైనా చూడండి. ఏ ఒక్కటి ప్రభుత్వం తయారు చేయలేదు. ఉపాధి దానిలోంచగలదు. సమాజానికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసి అవసరమైనది మంచి నాణ్యతతో, అవసరమైన ధరతో సమాజానికి అందిస్తే సమాజ అవసరాలు తీర్చాయి,
ఉద్యోగాలు కానీ అప్పుడు ప్రభుత్వాలు ఒప్పులు కావాలి కాబట్టి ప్రజలు మధ్యపెట్టడం కోసం 35 ఏళ్ళ దాకా మీరు పరిష్కరించు, 40 దాకా పెట్టుకుని 50 దాకా ఈ పరిష్కరించిన వాళ్ళు ఉంటారు. 50 ఏళ్ళ దాకా నా అందరికీ ఉద్యోగం వస్తాను. ఒకసారి మీరు గమనించండి, 100 ఉద్యోగాలంటే 1,00,000 మంది కొడుకు ఉద్యోగం వచ్చినారని చెప్పండి మన తలకాయలు తింటున్నారు. కాబట్టి మీరు చేస్తోందే సంపద సృష్టి నేర్చుకుంటున్నారు. రేపొద్దున మీ ఉపాధి సమాజంలో సంపదను పెంచుతుంది. ఇది అందరికీ అర్థం కావాలి, ప్రతి యువకుడికి యువతికి. మన దురదృష్టం కొద్దీ కాగితం మీద సర్టిఫికేట్లు డిగ్రీలు ఉంటున్నాయి, కానీ నైపుణ్యం లేని విద్య చాలామందికి అందుతుంది. కాబట్టి సర్కారు ఉద్యోగం తప్ప మార్గం లేదనుకుంటున్నారు. అందున మీకు ఎక్కడ వస్తున్న శిక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, రోబోటిక్స్ వచ్చినా, మరొకటి వచ్చినా కూడా ఏమి ఢోకాలేదు. కొన్ని రంగాల్లో ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయంటే రేపొద్దున పోతాయంటున్నారు. ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు, హడిపోతున్నారు. కానీ మీరు చేస్తున్న పని, మీరు నేర్చుకుంటున్న విద్య ఎప్పటికీ అజరామరంగా ఉండేది. ఎవరికి ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో పనిచేయండి. రెండోది, మన దేశంలో ఉన్న సామాజిక పరిస్థితుల వల్ల తరతరాలుగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. అది మనకు అంతగా లేదు. కొన్ని పనులు గొప్పవి, కొన్ని పనులు తక్కువ అన్న భావం మన కుల వ్యవస్థ వల్ల తరతరాలుగా మన మనస్సుల్లో నాటుకున్నది. మీరంతా దాని నుంచి బయటపడ్డారు, కానీ సమాజం అంతా బయటపడాలి. నేను అప్పుడప్పుడు కొంచెం పచ్చిగా చెప్తుంటాను. మనం ఏదో ఇందాక చెప్పారు ఐఏఎస్ 4వ ర్యాంక్ అనేది నేను చప్పట్లు కొట్టాను, నాకు ఎందుకు అర్థం కాలేదు. మీ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, చాలా గొప్పగా మీరు అనుకుంటారు. కలెక్టర్ గారు వారం రోజుల పాటు పనికి రాలేదు. మీలో ఎవరికన్నా అరే మా కలెక్టర్ గారు మా జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కి రావటం లేదు వారం రోజుల నుంచి, నా జీవితం నిస్సారంగా ఉంది, నాకేం చేయాలో పాలుపోవటం లేదు, నా అవసరాలు తిరగలేదు ఒక్కళ్ళు ఎవరు అనుకున్నారు ఎప్పటి? ఆయన ఉన్నాడో లేదో, వస్తున్నాడో మాకు అవసరమై ఉన్నా. మీ బాత్రూంలో తూములు పూడిపోయినాయి, మీరు సొంతంగా ప్రయత్నం చేస్తే దాన్ని క్లియర్ చేయలేకపోయినారు. దుర్వాసన వస్తుంది, బాత్రూమ్ వాడలేకపోతున్నాం. ఒక్కరోజు ఉండగలం? ఎవరు అవసరం మనకి? ఎక్కడో దూరంగా ఉండి మనకి ఎందుకో అర్థం కాని కలెక్టరా బాత్రూంలో తూములు పొడికి తీసి మన జీవితంలో ఆనందాన్ని నింపేటువంటి తంబరా? ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ముఖ్యం? మనకు అది అర్థం కాకుండా పిచ్చిని ప్రవేశపెట్టింది ఈ సమాజం, ఈ దేశం. వలస పాలన కారణంగా కొంత, అంతా రాజ్యమే ఒక లైసెన్స్ పర్మిట్ రాజ్యాన్ని పెట్టి అన్నీ కేంద్రీకరించి మన మృత్యులుగా చేసినటువంటి వ్యవస్థ మరికొంత కారణాలుగా మనకు అర్థం కాకుండా ఎక్కడ ఆనందం ఉన్నది, ఎక్కడ గౌరవం అన్నది, ఎక్కడ స్వావలంబన ఉన్నది అర్థం కాకుండా చేసింది. ఇది అర్థం కాని సమాజం ఎదగలేదు. అద్భుతమైన కాలంలో మీరున్నారు. చుట్టూ చూస్తే చాలా గందరగోళం అనిపిస్తుంది, కానీ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఇప్పుడున్న అవకాశాలు లేవు. సంపద పెరిగే అవకాశం కానీ, మనం అనుకున్నంత అభివృద్ధి సాధించాలని అనుకున్నా కూడా 7-8% పెరుగుతున్నాం. ప్రపంచంలో టాప్లో ఉన్నాం పెరగడంలో. ఇంకా 2-3% పెంచవచ్చు. 7-8%కి 9-10% మధ్య చాలా చాలా తేడా ఉంది. ఒక అంకె అనుకో, చాలా తేడా ఉంది. అద్భుతమైన కాలం మనం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా మనిషికి తీరని ఆశలు మిగిలిపోయినాయి. ఇప్పుడు ఆ తీరని ఆశలు లేని కాలంలోకి రాబోతున్నాం. మీరంతా అదృష్టవంతులు, మీ తరుణం ఉన్నారు. దాన్ని అనుభవించాలని చెప్పంటే ఈ నైపుణ్యము, ఆత్మగౌరవము, పెద్దలు చెప్పినట్టుగా వెంకయ్యనాయుడు గారు ఇష్టమైన పని మనసు పెట్టి చేయడం, అందుకునే అర్హత మనకున్నది. ఇవాళ చుట్టూ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మన మేధస్సును ఉపయోగిస్తే, మనకు నైపుణ్యం ఉంటే అవకాశాలు అందుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, చిర్పుంజి పేరు మీరు వినుంటారు, విన్నారు కదా? చిర్పుంజి, మౌన్సీరం, ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్నారు. ఎక్కడ గుర్తుందా? పుస్తకాల్లో మర్చిపోయారు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు మన దేశంలో మేఘాలయ రాష్ట్రంలో, ఈశాన్య భారతంలో. అక్కడ వర్షం 60 అడుగుల వర్షం ఉంటుంది. ఒక పెద్ద గంగాళంలో కనుక నింపినట్టయితే, నీళ్లు ఆవిరి కావటం లేదు అనుకున్నట్టయితే
6 అంతస్తులంత ఎత్తున వర్షం పడుతుంది. సంవత్సరం వర్షపాతం 60 అడుగులు. మన కోస్తాంధ్రలో 3 అడుగుల వర్షపాతం బ్రహ్మాండం అనుకుంటున్నాం మనం. 60 అడుగులు. మీకు విషయం తెలుసా? వేసవి కాలంలో అక్కడ నీళ్ల కొరత ఉంటుంది. ప్రకృతి 60 అడుగుల నీళ్ళ కంటే ఎక్కువ ఇస్తుందా? ఆ నీళ్ల కొరత ఉంది అంటే మనకు బుద్ధి లేదు, మనకు నైపుణ్యం లేదు, ఎలా వినియోగించుకోవాలో తెలియదు. సంపద నేలను తవ్వితే అది వచ్చేది కాదు. సంపద మన మేధస్సు నుంచి వస్తుంది. ఉన్న అవకాశాలను మనల్ని ఉపయోగించుకోవాలని తెలుస్తూ వస్తుంది. దానిలో భాగస్వాములైతే అందమైన జీవితాన్ని సొంతం చేసుకోవడం ఇవాళ యువతరానికి సాధ్యం ఈ దేశంలో. ఎప్పుడు లేనంతరం. మేము చదువుకునే రోజుల్లో మాకేమీ తెలియదు. చదువు అంటే కొంచెం మార్కులు వస్తే ఇది, కొంచెం తక్కువ వస్తే ఇది, కొంచెం ఈ ఉద్యోగం ఇంకేం లేదు. ఇవాళ ఎన్ని రకాల వృత్తులు, ఎన్ని వ్యాసంగాలు, ఎన్ని అవసరాలు సమాజంలో ఉన్నాయి. చివరి మాట, మీ అందరికీ అందమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే నైపుణ్యం ఉన్నది, మార్కెట్లో మీకు గిరాకీ ఉన్నది, కొంచెం చొరవ ఉంటే చాలా ఎదగగలరు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం, సమాజంలో వ్యక్తి ఔన్నత్యం ఎంత అవసరమో సమాజహితం అంతే అవసరం. ఈ రెండు వేరు కాదు, రెంటికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. ఇవాళ సమాజహితాన్ని కోరే వెంకయ్యనాయుడు గారు, వారి తోటివారు మన విశ్వనాథ్ గారు లాంటి వారు వీరంతా ముందుకు రాకపోతే ఇక్కడ మనందరికీ అవకాశాలు దొరికేవా? వ్యక్తి ఔన్నత్యము సమాజహితము రెండు కలవాలి. మీరెంత గొప్పవాళ్ళైనా సరే, ఎన్ని కోట్లు సంపాదించినా సరే, ఎంత పెద్ద మేడలు కట్టినా సరే, ఎంత చక్కటి ఇల్లు కట్టుకున్నా సరే, పక్కింటి పోరగాడిని కుట్టిన దోమ మీ ఇంటికి వస్తుంది, మిమ్మల్ని కుడుతుంది. దోమ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది. దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకి ఉపరాష్ట్రపతిగా పనిచేశారా, రాష్ట్రపతిగా చేశారా, కోటీశ్వరుల, సామాన్యుల, ఈ తేడాలు లేవు. మనిషి దొరికితే కొట్టడం, రక్తాన్ని పెంచడం, ఆ క్రమంలో మీ మనసు, మీ శరీరంలో వైరస్నో పారాసైట్నో వదలడం, జబ్బులు మనకు వస్తాయి. మా శ్రీమతికి నాకు గత సంవత్సరం చికున్ గిన్నె వచ్చింది. ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఆల్ అవుట్, ఆల్ నెట్ ఇవన్నీ పెట్టుకున్నాం. ఎక్కడో చోట వచ్చింది. ఎవరికైనా తప్పదు. దోమల నివారణ ఒంటరిగా చేయలేం, కలిసి చేయాలి. అదే సమాజహితం. సమాజహితం మనకు అతీతమైనది కాదు, మనం సొంతంగా చేసుకోలేనిది, మనకు అవసరమైంది ఉమ్మడిగా మాత్రమే చేసేది సమాజహితం. కాబట్టి వ్యక్తి ఔన్నత్యము, సమాజహితము రెంటిని కలపటం నేర్చుకుంటే జీవితంలో ఆనందము, సమాజంలో సౌష్ఠవము, ఈ దేశానికి ఔన్నత్యం. ఇవి సాధ్యము, ఇవి అవసరం. కాబట్టి కొంత సమయాన్ని, శక్తిని సమాజహితాన్ని గురించి ఆలోచించండి. మీకు నష్టపోయే కాదు, మీ కళ్ళ మీద మీరు నిలబడండి, మీ కళలు నెరవేర్చుకుంటూ సమాజహితం గురించి కొంచెం ఆలోచించండి. అది మన కోసమని గుర్తించండి. మీలాగా మీ తోటి వాళ్ళకి ఏడాదికి ఒక్కళ్ళకి కొంచెం నైపుణ్యాన్ని ఇచ్చి, కొంచెం ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఏర్పాటు చేయండి. అద్భుతమైన సమాజాన్ని సృష్టించుకోగలం. మరోసారి పూజ్యులు వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ తరపున, నా తరపున ఇంత చక్కటి సంస్థని ఆదర్శప్రాయంగా ఏదైనా చేద్దాము అని చెప్పి ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక మార్గం చూపెట్టే రీతిలో ఏర్పాటు చేస్తున్నందుకు ఆ సంస్థకి చాలామంది భారం వహిస్తున్నారు, ఆ బరువు మోస్తున్నారు. నాయుడు గారి స్ఫూర్తితో ఇక్కడ శరత్ గారు కానీ, పరదేశ్ గారు కానీ, ఇంకా ఇతర సిబ్బంది కానీ, వారందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం అవసరం, ఎక్కువ మాట్లాడాను. మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా స్ఫూర్తివంతమైన, సంక్షిప్తంగా వారు సందేశం ఇవ్వటం జరిగింది. నాకు తెలుసు వారు ఎంతసేపు మాట్లాడినా మీకు వినాలి అనిపిస్తుంది. ఎన్నో అంశాలు గ్రహింపుకు వస్తాయి, గుర్తుకు వస్తాయి. కాకపోతే మనం రేపటి నుంచి
మన పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పింది కానీ అని మొదటే చెప్పారు, ఇష్టపడి కష్టపడితే నష్టపోయేది లేదు అని. మేము మీరు ఇక్కడి నుంచి రోజు మెస్కి వెళ్తున్నప్పుడు ఆ పక్కన కొన్ని సూక్తులు రాసి పెట్టాం. దాంట్లో ఈ సూక్తి మీకు చాలా ప్రస్ఫుటంగా కనపడాలి అని చెప్పి దాన్ని వేరే అక్షరాలతో రాసి పెట్టించడం జరిగింది. అది ప్రతిరోజు మననం చేసుకోండి ఆ మాట. సో ముందు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకోవాలి, దాంట్లో కష్టపడాలి. అలాగే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఇవాళ మీరందరూ ఒక చాలా ఆనందం, ఒక ప్రైడ్. ఎందుకంటే ఇటువంటి ట్రైనింగులు తీసుకున్నందువల్ల మీరేమి నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. మనం ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తున్నాము, చిన్న పని చేస్తున్నాము అని విచారించాల్సిన అవసరం లేదు. మీరే అవసరం ముందు. నేను మొన్న కూడా చెప్పాను, మేబీ ఇంకొక 10 సంవత్సరాల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఒక ప్లంబర్కో ఒక ఎలక్ట్రీషియన్కో నెలకి అతను సంపాదించేది ఎక్కువ కావచ్చు. చేతితో పనిచేసే వృత్తికి అది విపరీతమైనటువంటి డిమాండ్ రాబోతూ ఉంది. ఎందుకంటే మిగతా పనులన్నీ మెషిన్ చేసుద్దని ఒక అపోహనండి, లేకపోతే అది నిజమే కావచ్చు. సో ఇటువంటి స్ఫూర్తిదాయకమైన ఒక ప్రసంగాన్ని మనం విన్నందుకు, ఇచ్చినందుకు, వారు హైదరాబాద్ నుంచి కేవలం ఈ క్యాంపస్ చూడటానికి, ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది అవగాహన చేసుకోవటానికి, ఇక్కడ పిల్లలను ఉద్దేశించి వారిలో ఒక స్ఫూర్తి, ఒక చైతన్యం నింపడానికి అటు వెంకయ్య నాయుడు గారు కానీ ఇటు జయప్రకాష్ నారాయణ గారు కానీ ఇటీవల కాలంలో ఎక్కువ సమయం ఈ యువతని చైతన్యవంతం చేయటానికి, ఇందాక నేను చెప్పినట్టుగా వికసిత్ భారత్ 2047లో యువత పాత్ర మెండుగా ఉండాలి. యువత కనుక మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగి చైతన్యం అనేది యువతలో కనుక వెళ్ళి విరిస్తే తప్పకుండా మన దేశం మళ్ళీ విశ్వగురువుగా అవతరించడానికి అవకాశం ఉంది అని గత వారం వెంకయ్య నాయుడు గారు చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. అందుకే అక్కడ కూడాను యువ చైతన్య వేదిక అని పేరు పెట్టడం జరిగింది. సో ఇటువంటి పెద్దల సమక్షంలో మీరందరూ ఆ మాటలు విన్నందుకు మీ అదృష్టంగా భావిస్తూ మీ అందరి తరఫున మరొకసారి పెద్దల శ్రీ వెంకయ్య నాయుడు గారికి, అలాగే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, అలాగే ఈరోజు చాలా కాలమైంది వారికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడాను చాలా కాలమైంది ఈ ట్రస్ట్కి వచ్చి పిల్లల్ని కలుసుకోనని చెప్పి వయోభారంతో కొంచెం ఇబ్బందులుగా ఉన్నా సరే గ్రంథి విశ్వనాథ్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోవటం జరుగుతూ ఉంది. మీ అందరి తరఫున మరొకసారి పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మీరు ఎవరన్నా క్లుప్తంగా ఎక్కువసేపు వద్దు, మీరు ఏదన్నా మాట్లాడాలి, లేదు మీకు ఏదన్నా సమాధానాలు కావాలి పెద్దవారి నుంచి అంటే తప్పకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఇక్కడ నుంచొని మీరు అడగవచ్చు. లేదు మీ ఒపీనియన్ ఏదో ఉంది, మీకు ఒక అభిప్రాయం ఉంది, అభిప్రాయం చెప్పాలనుకుంటున్నారు, ధైర్యంగా చెప్పవచ్చు. తొందరగా, టైం లేదు, ఎందుకంటే సార్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఫ్లైట్ ఇంకొక పావు గంట మాత్రమే సమయం ఉంది. లేకపోతే పైకి మీరు చేయి పైకి ఎత్తండి, మీ దగ్గరికే మైక్ వస్తుంది, నువ్వు అక్కడే నుంచోమ్మా, అక్కడే నుంచి మైక్ ఇచ్చే మైక్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడమ్మా, నోటికి దగ్గరగా పెట్టుకొని మాట్లాడి వినపడదు లేకుండా. ఆన్ చేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చాకే మాకు అన్నీ తెలిసాయి సార్. మేము అలాగే ఇక్కడ ప్రాక్టికల్గా కూడా కొన్ని ఎక్విప్మెంట్ల మీద మేము చేస్తుంటాం సార్. అలాగే ఇక్కడ ఏంటంటే మొన్న మేము ఇండస్ట్రియల్ టూర్కి తీసుకువెళ్ళేసాం మా సార్స్. అక్కడ ప్రతి ఎక్విప్మెంట్ గురించి ఎలా చేయాలి, దాని వర్కింగ్ ఏంటి, ఏదైనా యాక్సిడెంట్ అనేది జరిగితే మనం ఏ విధంగా అంటే ఎలా సేఫ్ అవ్వాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అంటే ఫ్రీగా అకామిడేషన్ అంటే ఫ్రీ కదా సార్. అంటే ఎంత బాగా ఇక్కడ అంటే అన్నీ కండక్ట్ చేస్తారని మాకు తెలియదు సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి అంటే ఫుడ్ అవ్వచ్చు, హాస్టల్ ఫెసిలిటీ అవ్వచ్చు, క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. అంటే మాకు అనిపిస్తుంది ఈ 3 months ఇంత త్వరగా అయిపోయాయని చెప్పేసి. నెక్స్ట్ మంత్ 10th కల్లా మేము రిలీవ్ అయిపోతాం సార్, మా 4th బ్యాచ్.
అదే కాకుండా ఏంటంటే మా సార్స్ అంటే ఎన్నిసార్లు మాకు డౌట్ వచ్చినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్తో మాకు క్లాసెస్ అనేవి చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్. ఇంత అవకాశాన్ని అందించిన L+TCకి, కోహాన్స్కి, నెక్స్ట్ ఏంటంటే స్వర్ణభారత్ ట్రస్ట్కి, ఎడ్యూరెన్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా మాకు జయప్రకాష్ నారాయణ గారిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవరన్నా మాట్లాడుతున్నారు? అడిగే అనుమానం కానీ మాట్లాడడం కానీ ఉంటే చూడండి. లాస్ట్ చూడు అబ్బాయి తీసుకెళ్ళి నీ పేరు చెప్పు. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ రంగారావు, నేను పశు వైద్యుని, మాది ప్రకాశం జిల్లా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కనుక గత 10 సంవత్సరాలుగా మన దేశంలో కానీ అన్ని దేశాల్లో కానీ అన్ని సెక్టర్లో కానీ సామర్థ్యాలు బాగా పెరిగిపోతున్నాయి. కానీ ఈ సామర్థ్యాలతో పాటు విజ్డమ్ అనేది కూడా సమానంగా పెరుగుతుందా? ఒకవేళ రెండు సమానంగా ఉండాలంటే వ్యవస్థ అనేది ఎలాంటివి అలవాటు చేసుకోవాలి? మళ్ళీ సామర్థ్యాలు పెరుగుతున్నాయి. సామర్థ్యాలు అనేది గత 10 సంవత్సరాలుగా పెరుగుతూ ఉన్నాయి సార్ వ్యవస్థలో. ఓకే. ఈ సామర్థ్యాన్ని కరెక్ట్ గా వినియోగించడానికి గల విజ్డమ్ అంటే జ్ఞానం కూడా అలాగే పెరుగుతుందా? లేదా ఒకవేళ ఇలా సమానంగా పెరగాలంటే ఎలాంటి అలవాటు చేసుకోవాలనేది నా డౌట్ సార్. ఓకే, పెద్దలు వెంకయ్యనాయుడు గారే చెప్పాలి. చాలా తాత్విక చింతనతో కూడిన ప్రశ్న ఇది. టెక్నాలజీతో పాటు విజ్డమ్ కూడా వస్తుందా లేదా అని మనము ఏమవుతుందా, మనము మన సామర్థ్యాన్ని పెంచుకుంటే అవకాశాలు కూడా పెరుగుతాయి. మన దగ్గర మామూలు భాషలో చెప్పాలంటే సత్తా ఉంటే మనల్ని సమాజము దేశము తప్పనిసరిగా గుర్తిస్తుంది. ఈ భారతదేశం చాలా సువిశాలమైంది. ఈ దేశానికి అనేక రకాల అవసరాలు ఇంకా ఉన్నాయి. జనాభా కూడా చాలా పెద్దది కాబట్టి దానికి అనుగుణంగా మనం సామర్థ్యాన్ని వివిధ వృత్తుల్లో మనకి ఇష్టం వచ్చినా మనం నచ్చినా లేదా మనం ఎంపిక చేసుకున్న వృత్తుల్లో కాస్త నైపుణ్యాన్ని కానీ తెచ్చుకుంటే తప్పనిసరిగా మనకు ఆ గుర్తింపు వస్తుంది, దానికి మనకు అవకాశం వస్తుంది. తప్పనిసరిగా తెలివి ఉంటే సామర్థ్యం ఉంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. తాత్కాలికంగా ఏదన్నా అవకాశం రాకపోవచ్చాం కానీ ఆ తెలివి ఈ మళ్ళా తిరిగి అవకాశాన్ని మనకు తప్పనిసరిగా కల్పిస్తుందని మనకు చరిత్ర చెప్తుంది. దేశంలో పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. ఇప్పుడు మన దేశంలో కాస్త తెలివితేటలు ఉండి ఆ తెలివితేటలు కాస్త నైపుణ్యం సంపాదించుకున్న వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వస్తుంది. మన భారతీయులకి మన వాళ్ళు అయి ఉండి ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలకే సీఈఓలు మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఆ గుర్తింపు రాదు, ఆ అవకాశం రాదు అని అనుకోవడానికి అవసరం లేదు. ఒకటి. రెండోది, ముందు మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత సమాజం నుంచి మనం ఆశించాలి. దానికి ఇక్కడ మనం ముఖ్యంగా, నువ్వు డాక్టర్ అని చెప్తున్నావు, మెడికల్ డాక్టరా ప్రైవేట్ ప్రాక్టీసా? ఇక్కడ మనం ప్రధానంగా దృష్టి పెడుతుంది ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళుగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పాసు ఫెయిల్ అయిపోయి ఆర్థికంగా ఇంట్లో శక్తి లేకుండా పైకి చదివించడానికి అవకాశం లేని కుటుంబాలను గుర్తించి వాళ్ళు భవిష్యత్తులో ఈ తెల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ఇందాక చెప్పారు కదా జయప్రకాష్ గారు, వాటిని ఆశించి ఆ గుమస్తాగిరో ఏదో ప్రభుత్వంలో పనిచేయకుండా జీతం వచ్చే ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. అలా కాకుండా తమ కాళ్ళపై తాము నిలబడేందుకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. దీనికి రేపు ఎవరు రికమెండేషన్ పడలే, ఇంకా మీ రికమెండేషన్ వాళ్ళకి కావాల్సి వస్తుంది. నాకేమనిపిస్తుందంటే ఈ ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, లేకపోతే ప్లంబర్ కానీ, లేకపోతే మన యొక్క ఇప్పుడు మనం సోలార్ ఇది చేస్తున్నాం, ఇది నర్సింగ్ కానీ, ఒక అన్ని రకాలైన యొక్క విభాగాలు అవుతున్నాయో ఈ ప్రతి విభాగానికి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది.
మీ సామర్థ్యాన్ని పెంచుకోండి, అవకాశాలు అవే ఎదుర్కొంటూ వస్తాయి. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా ఉన్నారా? అడిగేవాళ్ళు ఎవరన్నా? సార్ని అడగండి, నన్నేమిటి, నేను ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, వస్తుంటాయి కదా. నాకు జీవితంలో నేను చాలా చూశాను, చాలా అనుభవించా. ఇక్కడికి వస్తే ఇక్కడంటే ఇక్కడే కాదు, ఇక్కడ కానీ నెల్లూరు కానీ మన హైదరాబాద్ కానీ ట్రస్ట్కి వస్తే మిమ్మల్ని అందరూ చూస్తే, మీరు నేర్చుకునే విధానం చూస్తే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తు మీరే, మన రాష్ట్రానికి మన దేశానికి కూడా భవిష్యత్తు మీరు. అందుకని మీరు, నేను ఎందాక చెప్పిన మాట మనం రిపీట్ చేస్తున్నా, కష్టపడి నేర్చుకోండి చిత్తశుద్ధితో. ఇచ్చిన అవకాశాన్ని, మంచి అవకాశం వచ్చింది మీకు ఇక్కడ, ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సదుపయోగం చేసుకుంటే తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. మిమ్మల్ని తప్పనిసరిగా మంచిగా గుర్తిస్తారు. ఎవరక్కడ? సార్, అది మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మిలాన్లో ఉండేవాడినండి. అప్పుడు ఒక స్పీచ్ ఇచ్చారండి, గో లర్న్ ఎర్న్ అండ్ నెవర్ ఫర్గెట్ మదర్ ల్యాండ్ అని చెప్పి. అది మేము మిలాన్లో మేమంతా ఎన్ఆర్ఐస్ అందరూ కలిసినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అంటే అప్పుడు పంజాబీస్ వాళ్ళంతా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు అసలు మమ్మల్ని మ్యాప్ మీద పెట్టిన వాళ్ళు సార్. సో అసలు మీతో మాట్లాడే ఆపర్చునిటీ రావడమే ఒక పెద్ద ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ సార్. మీ లైఫ్ జర్నీ, మీ స్పీచెస్, కాండక్ట్, క్యాలిబర్, అలాంటి ఆ స్పీచెస్ మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాను. అండ్ జేపీ గారు స్పీచెస్ కూడా బాగా విని, ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు మాటలు నిజంగా మనిషిని కదిలించగలవు అనడానికి మీరిద్దరూ నాకు బాగా స్ఫూర్తి అండి. మిమ్మల్ని, ఎందుకంటే మీరు కింద స్థాయి నుంచి మీరు ఈ స్థాయికి రాగలిగినప్పుడు ఇంకా మనం కూడా అలాగే మనకన్నా తక్కువ అవకాశాల నుంచి వీళ్ళు ఈ స్థాయికి ఎదిగినప్పుడు మనకి ఉన్న అవకాశాలు అందించుకుని ఎదగడంలో తప్పలేదని నమ్మి ముందుకెళ్తూ వెళ్తున్నాను సార్. సో ఇవాళ మిమ్మల్ని ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూడటం, మాట్లాడగలగడం అనే ఆపర్చునిటీ రావటం ఒక గొప్ప అనుభూతిగా కలిగింది. అందుకే వచ్చి కలిసి వెళ్తున్నాను. సో చాలా థ్యాంక్స్ అండి నాకు మాట్లాడడానికి అవకాశం. ఈవైపు అమ్మాయిలు ఎవరు ఇంకెవరున్నారా? ఎవరన్నా అడిగేవారు? అబ్బాయికి ఎవరు? స్టూడెంట్ వా, అదే ట్రైనర్ వా? పేరు? నా పేరు రత్నాకర్ సార్. రత్నాకర్. నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను సార్. ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సొన్నవారి ట్రస్ట్లోనే నేను ఏసియన్ ఏసీ ట్రైనింగ్ కింద, క్లినికల్ యాక్టివిటీస్ కింద నేను 45 days ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది సార్. నేను మష్రూమ్ కల్టివేషన్ మీద ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఈ యొక్క సొన్నవారి ట్రస్ట్ 45 days మాకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ అన్నీ చాలా అంటే చాలా బాగా జరిగాయి సార్. ఇప్పుడు ఈ సొన్నవారి ట్రస్ట్లో నేర్చుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చదువుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నేను మష్రూమ్ కల్టివేషన్ గురించి అయితే చెప్పి వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ నేను ఇవ్వడం జరిగింది సార్. ఇదంతా మీ వాళ్ళే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రెండోది ఏంటంటే సార్, సాధించాక అన్నారు గవర్నమెంట్ జాబ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, అంటే 1000 మందిలో ఒకరికే ఐఏఎస్ వస్తుంది, ఇంకా రాదు అని చెప్పాడు. బట్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, చాలామంది యూనివర్సిటీస్లో అండ్ డిగ్రీ చదువుతా ఉన్న వాళ్ళకి చాలామంది అంటే డిగ్రీ చదువుతున్నారు, కానీ వాళ్ళలో ఒక అంటే సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ అనేది లేకపోవడమే ప్రధాన కారణం అవుతుంది సార్. అంటే మీరు అంటే ఇక్కడ ఐఏఎస్ సార్ అండ్ మీరు కూడా ఉన్నారు, అంటే యూనివర్సిటీ వ్యవస్థలో ఎక్కువగా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అనే ఎక్స్ట్రా ఆల్రెడీ కొంత ఇంప్లిమెంటేషన్ చేశారు సార్. బట్ అది పేరుకే ఇంప్లిమెంటేషన్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో కొంచెం వర్క్ అవ్వట్లేదు సార్. దానివల్ల ఎక్కువ మంది నిరుద్యోగం అనే దాంట్లో ఉంటున్నారు. అండ్ ఎంఎస్సీ అయిపోయినా కానీ, డిగ్రీ అయిపోయినా కానీ 15,000 చేస్తున్నారు సార్. అంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ప్రీషియస్గా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వ్యవస్థలో చిన్న అంటే యూనివర్సిటీ వ్యవస్థలో కరికులం పరంగా కావచ్చు అండ్ ఎక్స్ట్రా కొంచెం ఇంప్లిమెంటేషన్స్ ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. మనము ఏదైనా అడగదలుచుకున్నప్పుడు, చెప్పదలుచుకున్నప్పుడు సంక్షిప్తంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.
ఇది చాలా అవసరం. ఎందుకంటే అప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయి. విద్యా వ్యవస్థలో మనం చదువుకునే యొక్క సబ్జెక్టుకి, మనం రేపు ఆశించే యొక్క ఉద్యోగానికి, ఇండస్ట్రీ అండ్ అకాడమీ ఈ రెండింటి యొక్క మధ్య సమన్వయం ఉండాలా. ఆ అవసరాలు ఏమిటి, డిమాండ్ దేనికి ఉంది, ఆ విషయం పైన ఎక్కువ దృష్టి పెట్టి అలాంటి కోర్సులు, అలాంటి శిక్షణ మనం మన విద్యా సంస్థలో ఇస్తే ఆటోమేటిక్గా సమాజానికి ఉపయోగపడుతుంది. అంత చెప్పేది కూడా సంక్షిప్తంగా అదే సబ్జెక్టు లోతుగా బోధించడం లేదనేది జనరల్ రిమార్క్ అనుకోండి. నేను బట్ అవకాశం ఉన్న చోట ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా. రెండోది పరిశ్రమ విద్యా సంస్థల మధ్య సమన్వయం ఉండి ఎక్కడ ఏది అవసరమో, ఒక 20 ఏళ్ల కిందట ఉన్న అవసరాలు ఇవాళ లేవు. ఇవి కొత్త అలాగే ఇప్పుడు వస్తున్న మనకి ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇంకా అనేక కొత్త విషయాలు వస్తున్నాయి. వాటిపైన కూడా మన విద్యా వ్యవస్థలో తగిన మార్పులు తీసుకొచ్చి, చేర్పులు తీసుకొచ్చి వాటిని మన యొక్క ఉత్తరానికి అందించాలా. తెలివితేటల్లో మనకి పోటీ లేదు అసలు, వాస్తవంగా చెప్పాలంటే. మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, మన దేశం రాబోయే రోజుల్లో ఆ రంగంలో కూడా బాగా ముందుకు వెళుతుంది. కానీ దాన్ని ముందు అధ్యయనం చేసి చిత్తశుద్ధితో విషయాలు తెలుసుకుంటే మనం కూడా ఈ ప్రపంచం పరిగెత్తుందో ఆ పరుగులో మనం కూడా ముందుగా పరిగెత్తగలం. మీరు చెప్తారా? నువ్వేమ్మా, నువ్వు కూర్చో. అందరికీ నమస్కారం సార్. సార్ నా పేరు సుధారాణి సార్. నేను కృషి విజ్ఞాన కేంద్రం బయట సార్ కృష్ణా డిస్ట్రిక్ట్కి మనం హెడ్గా పనిచేస్తున్నాను సార్. యాక్చువల్లీ నేను రూరల్ యూత్ కింద కానీ, రూరల్ ఉమెన్కి కానీ, ఎస్పెషల్లీ యూత్ పీపుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్గా కానీ, స్టార్టప్గా కానీ ఇనిషియేట్ చేసే ఫస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నారు సార్. సో ఫెయిల్యూర్ సార్ స్టెప్స్ ఫర్ సక్సెస్ అని మనం చెప్పాలి అంటే వాళ్ళకి ఏదైనా మోటివేటివ్గా 1 or 2 లైన్స్ చెప్పినట్లయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సార్ ఇది చేద్దాం, అది చేద్దాం, ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్అప్ చేస్తాను అనుకుంటున్నారు తప్ప ఇనిషియేషన్ నుండి ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు దాన్ని అధిగమించి మనం సక్సెస్ రీతిగా ముందుకెళ్ళాలి అని ఎలా ఆలోచించాలి అనే దాని గురించి మీరు పెద్దలు కాబట్టి వాళ్ళని మోటివేటివ్గా 1 or 2 పాయింట్స్ చెప్పినట్లయితే బాగుంటుందని అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనము ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందమ్మా. బ్యాంకులు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. మీరు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలనే ఉద్దేశం ఉండి లేదా అక్కడ ఏదన్నా మీ అగ్రికల్చర్ ఇలాంటి పెట్టాలనుకుంటే దానికి బోర్డైన అవకాశాలు ఉన్నాయి. మనం తగిన విధంగా ప్రభుత్వ అధికారులను సంప్రదించడం, రెండవది ప్రభుత్వ ఏజెన్సీతో కలిసి పనిచేయడం, మూడవది బ్యాంకుల నుంచి కూడా తగిన సహకారం పొందవచ్చు. అవకాశాలు అపారం, వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ దాన్ని అందిపుచ్చుకోవడం కోసం ఏమేమి అవకాశాలు ఉన్నాయి అవి నిదానంగా మన క్లాసులో డిస్కషన్లు అయితే మనం అంత వివరంగా చెప్పగలం. కానీ ఇప్పుడు ఈ సమావేశంలో కాదు. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇక్కడ ఎంఎస్సీ చదివి కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ కోసం వచ్చావా? సరే, రైట్. ముగిద్దామా? ఎవరు? పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఇప్పటిదాకా స్వర్ణ భారత్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పకూడదు. ఏం చెప్పారా? నమస్తే. నా పేరు శ్రావణ్ కుమార్. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ దగ్గర విలేజ్లో ఉన్నాను. అయితే ఇక్కడ పంపిణీ చేసుకోవడానికి వచ్చాం. ఇప్పటిదాకా అన్ని క్వశ్చన్స్ ఇంకేనాయుడు గారు ఆన్సర్ చెప్పారు. కానీ నేను సూటిగా సానే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సార్ ఇక్కడే ఏపీహెచ్ఎస్ స్కూల్లో 10th వరకు చదివారు, తర్వాత 8 పూర్తి చేశారు, తర్వాత ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేశారు. కానీ మీకు ఐఏఎస్ కావాలి అని రీజన్ ఎక్కడ పడింది? ఎవరి ఇన్స్పిరేషన్? అసలు అటెలా వెళ్ళారు సార్? మ్యాక్సిమం డ్రాప్ అయితే అదే అసలు మీకు అటు వెళ్ళాలని ఆలోచన వచ్చింది? మోటివేషన్ అంటే ఎలా వచ్చింది? ఇందాక చెప్పేసి కొంచెం కలుగుతాను. నేను ఇందాక హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్య ఫెయిల్ అయిపోయింది వెంకయ్యనాయుడు గారు చెప్పారు. మనకి పునాదులే దెబ్బతిన్నాయి. దగ్గర వెంకయ్యనాయుడు గారు వారి ఊళ్ళో చదువుకున్నప్పుడు కానీ, నేను ఇక్కడ దగ్గరలో ఒక గ్రామంలో చదువుకున్నప్పుడు కానీ, ప్రభుత్వ స్కూల్లో, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ స్కూల్లో ఆ రోజుల్లో పెద్దగా ఊరిపాకులు ఉండేవి. వర్షం వస్తే
తెలిసి వాళ్ళు మా టీచర్లకు జీతాలు 75 రూపాయలు 60 రూపాయలు నెలకు. కానీ అద్భుతమైన విద్య లక్షలాది మందికి వచ్చింది. ఏం జరిగేది అన్నాడు? ఖచ్చితంగా క్రమబద్ధంగా పరీక్షలు జరిగాయి. మాకు జిల్లా కేంద్రం మచిలీపట్నం నుంచి ఫస్ట్ క్లాస్ టెస్ట్, క్వార్టర్లీ, సెకండ్ టెస్ట్, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ టెస్ట్, ఫైనల్ అర్థవంతమైన పరీక్షలు ఉండేది. నేర్చుకునేవాడు. నేర్చుకోకపోతే పరీక్షలు పాస్ కావాలని ఆందోళన ఉండేది. ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ స్థాయి అందుకోలేకపోయినట్టయితే వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ క్లాసులు పెట్టేవాడు. ఆదివారం కానీ సాయంత్రం స్కూల్ కానీ. అప్పటికి అందుకోకపోతే 2-3 డిటైన్ చేసేవాడు. ఎందుకంటే తర్వాత క్లాసులకి గుడ్డిగా వెళ్ళిపోతే తిరిగి ఉన్న ఉపయోగం లేదు కదా. సమాజం పట్టించుకునేది. మా ఊళ్ళో మా తాతగారు వీళ్ళంతా కూడా ఎకరాకి 25 రూపాయలు ఆ రోజుల్లో డబ్బు కట్టి స్కూల్ బిల్డింగ్ కట్టారు. ఆ రోజుల్లో ఎకరాకి 25 రూపాయలు అంటే ఈవేళ బహుశా 2 బస్తాల ధాన్యం ఉంటారు. అంటే 4-5 వేల రూపాయలు ఎకరాకి సొంతంగా సమాజం పెట్టడం. మన పిల్లలు కొనుక్కుంటారు. సమాజం పట్టించుకోండి. మా ఊళ్ళో మంచి హెడ్ మాస్టర్ కావాలా, పలానా వెంకటేశ్వర గారు మంచి హెడ్ మాస్టర్, ఉమామేశ్వర గారు మంచి లెక్కల మాస్టర్, మా ఊళ్ళో మా పిల్లలకు కావాలని పోటీ పెట్టేవాడు. ప్రతి సంవత్సరం విధిగా ఇన్స్పెక్షన్లు వచ్చాయి. జిల్లా కేంద్రం నుంచి ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ వచ్చేవాడు. కాగితం పూలతో అలంకరించేవాడు. ఆ స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నారు. సంబరంగా ఉంది. బాగా విద్యార్థులు బాగుంటే, అధ్యాపకులు బాగా పాఠాలు చెప్తే వాళ్ళు వెన్ను తట్టేవాడు. కొరతలుంటే గమనించేవాడు. ఏమైంది? ఎవరు కలక మాసిన వాళ్ళు వచ్చి డిటెన్షన్ లేవు అన్నారు. పరీక్షలకు అర్థం లేకుండా పోయింది. పరీక్షలకు అర్థం లేకుండా పోయేసరికి ఏమైంది? 10వ తరగతి దాకా వచ్చేస్తారు. అక్కడ అందరూ తప్పుతారు కాబట్టి మ్యాథ్స్ కాపీయింగ్ అలవాటు అయిపోయింది. మీరంతా చూస్తారు. 10వ తరగతి నిజంగా చెప్పండి, మ్యాథ్స్ కాపీయింగ్ ఉందా లేదా స్కూళ్ళలో? పరీక్షలో కాపీయింగ్ ఉందా లేదా? ఉంది కదా. లేకపోతే బట్టి ఏమీ అర్థం కాకుండా బుక్ను బట్టి గ్యారంటీగా ఫస్ట్ క్లాసు, డిస్టింక్షన్, ఇంకా రకరకాల గ్యారెంటీ. రెండోది టీచర్లని ఆ రోజు జిల్లా పరిషత్ చూసినది, పంచాయతీ సభ చూసినది. ఏం చేశారు? ప్రొవిన్షియలైజేషన్ అన్నారు. జిల్లాకి సంబంధం పేరు ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ స్కూలే అని పేరుకే. మొత్తం హైదరాబాద్ నుంచి, ఇప్పుడైతే అమరావతి నుంచి. ఇక పట్టించుకున్న వాళ్ళు అక్కడ పోయి ఇన్స్పెక్షన్ లాగిపోయినాయి. మీ స్కూల్కి ఇన్స్పెక్షన్ ఏమన్నా జిల్లా పరిషత్తులు కదా లేదు. నేషనల్. కాబట్టి ముందు పునాదులను మనం బలపరచకుండా హైయర్ ఎడ్యుకేషన్ బాగు చేయాలి. జాతీయ విద్యా విధానం మంచి విద్యా విధానం. కస్తూరంగన్ గారు నాకు మంచి మిత్రుడు. ఈ మధ్యన పోయేది కూడా ఆయనతో ఒకరోజు లంచ్లో కూర్చున్నాం. ఆయన వాడి కమిటీ తయారు చేస్తాం. దాని మీద మంచి విద్యా విధానం తయారు. కానీ కాగితం తయారైతే చాలు కదా. ఒక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు కూడుకోవాలి, మనసు పెట్టాలి, ఈ పిల్లలు బాగుపడాలన్న కోరిక ఉండాలి. ఊరికే పైన మొక్కుబడులుగా కొన్ని మోడల్ స్కూల్స్ పెట్టాము, కొన్ని బిల్డింగ్లు కట్టాము. ఇది మనకు విద్యా వ్యవస్థ. కాబట్టి విద్యలో మనకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పెద్దలు వెంకనాడు గారు అన్నట్టుగా పిల్లలకి తెలివితేటలు లోపం లేదు. తల్లిదండ్రులు అపారమైన త్యాగాలు చేస్తున్నారు. శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టిన పిల్లలు చదువు కోసం చెప్పారు. సమాజం విద్యను గౌరవిస్తుంది. ఏమైనా సెలెక్ట్ అయ్యారు, ఐఐటికి వెళ్ళారు పిల్లలు, ఐఐటికి వెళ్ళారంటూ మనం సంబరపడిపోతున్నాం. ఈ దేశం అంగట్లో అన్నీ ఉన్నాయి, విద్య మాత్రం లేదు. కాబట్టి విద్యని ఖచ్చితంగా బాగు చేయొచ్చు, కానీ కొంచెం లోతుకి వెళ్ళాలి. విద్య బాగుంటే విజ్ఞత వస్తుంది. ఇందాక విజ్ఞత కూర్చోట్లేదు. విజ్ఞత అంటే ఏమిటి? నైపుణ్యం ఓ పక్కన, నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలనేది విజ్ఞత. గొడ్డలతో నరకవచ్చు, దేన్ని నరకాల విజ్ఞత, ఎలా నరకాలో నైపుణ్యం. కత్తితో కోయచ్చు, ఒక సజ్జనికి కత్తితో కోయడం తెలుసు, కానీ ఎప్పుడు ఏ సజ్జన చేయాలో తెలియకపోతే విజ్ఞత లేదు. విజ్ఞత 2 అంశాల నుంచి వస్తుంది. ఒకటి ముందు చూపు నుంచి వస్తుంది. ఈవేళ చేసే చర్యలకి రేపు పర్యవసానం ఏమిటి, అది అర్థం చేసుకుంటే విజ్ఞత వస్తుంది. 2 ఇందాక అనుకున్నాం, వ్యక్తి ఔన్నత్యము సమాజహితం సంధానం చేయడం ఎట్లా. నా కోసమే నైపుణ్యం వాడి సమాజం నష్టం జరిగితే అది విజ్ఞత కాదు, మూర్ఖత్వం. చివరికి అందరూ ఒకరి వెంట ఒకరు పడుతుంది. ఎందుకు ఇన్ని మార్చాల్సి వచ్చింది చెప్పంటే,
ఒకే పని అని లేదు ప్రపంచంలో. విజ్ఞానం అనేది అవిభాజ్యమైనటువంటి, ఇది వేరు అది వేరు అనుకోవడం మన ఉంటే మనకు కావు, కన్వీనియన్స్ కోసం చెప్పని క్లాసిఫై చేసుకున్నాం అంతే. మా అమ్మ వెంకయ్యనాయుడు గారు, మా అమ్మ ఇప్పుడు 11 ఏళ్ళ వయసప్పుడు, నాన్న పిల్లలు ఎవరో ఒకటి డాక్టర్ కావాలని కోరుకుంది నాకు, నువ్వు గ్యారెంటీకి ఏది కావాలని నేను అవుతావు, నువ్వు డాక్టర్ అవుతావు అంది. సరేనమ్మా అన్నాను. 11 ఏళ్ళ వయసు. నిజంగా నాకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇష్టం కాదు. నేను ఎందుకు ఒప్పుకున్నానంటే అమ్మ కోరిందనే కాదు, నాకు ఒక పిచ్చి ఉంది, జ్ఞాన తృష్ణ, అన్నీ నేర్చుకోవాలి. మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఎప్పుడైనా నేర్చుకుంటాను అనుకున్నాను నేను. బయాలజీ బలవంతంగా చదివితే తప్ప నేర్చుకోవాలనుకున్నాను. అది కోర్సులో భాగంగా అయితే విధంగా నేర్చుకోవాల్సి వస్తుంది, ఇది ఎలాగో నేర్చుకుంటాను. 11 ఏళ్ళ వయసులో ఏముంటుంది, ఏదో ఒక. కానీ వైద్యంలో వెళ్ళాక చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే గొప్ప వృత్తి అది. కానీ అప్పటికి దేశం పట్ల అవగాహన పెరిగింది. పెద్దలు వెంకయ్యనాయుడు గారి వీళ్ళంతా కూడా ఉద్యమాల్లో ఉంటే ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడే మొట్టమొదటిసారిగా దేశంలో అవినీతి, నిరుద్యోగము, పేదరికం అన్నది 25 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. మరి దేశం ఎట్లా ఎందుకుందన్న ఆలోచన మొదలైంది యువతరంలో. వారు అలాంటి వారు మా ముందున్న వాళ్ళు ఉద్యమాలు మొదలెట్టారు దేశం, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు. అక్కడ రాజ్య వ్యవస్థ కనుక సరిగ్గా స్పందించినట్లయితే ఏం జరుగుతుంది మన దేశంలో, స్వతంత్ర ఫలాలు ఎందుకు రావడం లేదని ఆలోచించి నిర్మాణాత్మక పరిష్కారం చేస్తే దేశం తిరిగిపోవాలన్నమాట. అలా కాకుండా దమన నీతి ఉపయోగించి పెద్దలు వెంకయ్యనాయుడు గారితో సహా జైల్లో పెట్టారు. మిమ్మల్ని జైలు పెట్టారు 1,00,000 మందిని అర్ధరాత్రి. అసలు మనలో ఉన్న సామర్థ్యం అంతా ఆలోచన పెట్టారు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేసింది, భారతదేశంలో 1,00,000 మందిని అర్ధరాత్రి లేకపోయి జైల్లో పెట్టడానికి ఎంత సామర్థ్యం కావాలా? ప్రజల కోసం పనిచేయడానికి సామర్థ్యం లేదు. కానీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా గట్టిగా గొంతుకున్న కొట్టడం నేను ఒకటి, అర్భకుడిని అనామకుడిని ఏ అండా లేనివాడిని, కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. మన దేశంలో ఏదో ఒక సంస్థ, మీ కులం, ఎవరి కొడుకు, ఈ గురించి తప్ప మేము ఏం చేయాలో తెలియదు, అవేం లేవు. కానీ వదిలేయడానికి ఏదో కొంచెం ఏదో గొడవ చేస్తున్నాడు అనుకుని నిఘా పెట్టారు. నాకు అసలు అప్పుడు తెలియదు, తర్వాత తెలుసు. ఎమర్జెన్సీ అంతమైన నాడు మార్చి 21, 1977 నాయుడు గారికి బాగా గుర్తున్నాను. ఆ రోజు ఫలితాలు వస్తుంటే మార్చి 21న వెర్రి ఆనందంతో గంతులు వేసాం మేము. అక్కడ ఎంత అసలు ఎంత ఎక్స్టెన్షన్ చెప్పడం. ఈ దేశం గాంధీ యువతలో వచ్చింది, అద్భుతం జరుగుతుందని ఆశపడ్డాను. ఆశలు అట్టకారం నిలవాలి. ఆ ప్రభుత్వం కూలిపోయింది, స్వేచ్ఛ వచ్చింది, కానీ దేశం కాన్ఫిడెంట్ కనిపించట్లేదు. ఆ ఆవేదన నుంచి అప్పుడే డాక్టర్లకి ఐఏఎస్ కూడా ప్రవేశం ఉందని కొత్తగా ఒక కమిషన్ వచ్చి నిర్ణయం చేసి అప్పటిదాకా డాక్టర్లకు ప్రవేశం లేదు. ఎందుకు అడగకపోకండి, ఈ దేశంలో అంతే. ఎవరిష్టం వాటి ఎందుకు ఊళ్ళో పడుతుంది, డాక్టర్ తీశారు పెడదామంటే పెట్టారు. హెడ్లైన్స్ వచ్చింది. అప్పుడు నా స్నేహితురాలు ఇవాళ ఎవరో పరిచయం చేస్తున్నారు విటిఎం ప్రసాద్ గారు, ఇందాక వెళ్ళారు కదా, ఫోన్ చేశారు ముందు పని పని చెప్పాను. మనోహర్ ప్రసాద్ వాళ్ళ సిస్టర్ నా క్లాస్మేట్ మీరా నాతో చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది, మీలో ఇంత తప్పనుంది ఐఏఎస్ చేర్చాలి. ఆ క్షణం నేను ఐఏఎస్ చేస్తానని చెప్పాను. ఉద్యోగం కోసం కాదు, ఏదో చేద్దామా. అప్పటికి సరిగ్గా తెలియదు, వ్యవస్థ కుళ్ళిపోయిందని తెలుసు, కానీ ఎలా కుళ్ళిపోయింది, ఏం చేయాలో తెలియదు. అదృష్టం కొద్దీ పెద్దలు నాయుడు గారు లాంటి వారు చదవ వల్ల చాలా నేర్చుకోండి. ప్రజలు చేసిన కంటే ఎక్కువ ఆదరించారు. కొంత చేయగలరు ఉన్న వ్యవస్థ లోపల, పరిధి లోపల. కానీ ఈ వ్యవస్థలో ఏ మార్పు కావాలో అర్థమైన తర్వాత ఇక బయటకు రావడం అనివార్యం. అందుకని మా కాబోయే శ్రీమతికి నేను చెప్పాను, పెళ్ళప్పుడు ఒక అధికారులను పెళ్లి చేసుకుంటే వద్దు, నేను బయటికి రావడం ఖాయమని చెప్పాను. పాప ఆవిడ తెలియక ఒప్పేస్తుంది. ఇప్పుడు ఎప్పుడన్నా ఆవిడ కొంచెం నా మీద కోపం చూసి చెప్పాను కదా అనుకుంటాను. కాబట్టి అవన్నీ వేరువేరే నేను భావించట్లేదు. ఒక వైద్యం చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వంలో ప్రజలకు సేవ కోసం ప్రజల పన్నుల డబ్బులు ఉపయోగించే అవకాశం రావడం కానీ, చట్టాలను ఉపయోగించడం, దాని నుంచి బయటకు వచ్చి దేశంలో మార్పు వచ్చేది కానీ అన్నీ ఒకటే. కాకపోతే వాహనం మార్పు సందర్భాన్ని బట్టి లక్ష్యం ఒకటే. పెద్దలు నాయుడు గారి జీవితం అంతా కూడా తపన పడ్డారు, కృషి చేశాను. ఈ దేశంలో చాలామంది మహనీయులు కృషి చేసినందుకు అబ్దుల్ కలాం గారు పెరుగుతున్నాం. అంతా కూడా ఈ సమాజంలో అనుకున్న ఫలితాలు రావటం లేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి, ఎలా వ్యవస్థలోని లోపాలను తొలగించాలి, ఎలా ఉన్నంతలో అవకాశాలు పెంచాలి. అంతేగాని అది వేరు ఇది వేరు దీని నుంచి బయటపడాలి.
ఇవన్నీ అవిభాజ్యమైనటువంటి జీవితంలో ఒకదాన్ని ఇంకోదాని నుంచి వేరు చేయలేదు. మనకు సౌలభ్యం కోసం నేర్చుకున్నప్పుడు చర్చించినప్పుడు విడివిడిగా చూస్తాం, కానీ ఇవన్నీ విడివిడి ఉండే కదా, అన్నీ కలుస్తాయి. ఎలాగైతే ఆహారంలో అన్నీ కలుస్తాయో ఇక్కడ కూడా. కాబట్టి ఇంకా ముగిద్దాం దీనిలో. నేను కోరేది ఒకటే, మీరు ఏం చేస్తున్నారో ముఖ్యంగా, అది పనికొచ్చేదైతే ఎలా చేస్తున్నారో ముఖ్యం. నెల్సన్ మండేలా సందర్భంలో అన్నాడు, ఒక మనిషిని అంచనా వేసేప్పుడు అతను ఎంత పదవులు పొందాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ఎంత హోదా అనుభవించాడు కాదు, ఎంతమంది జీవితాలను అతను ప్రభావితం చేశాడు పాజిటివ్గా. ఇవాళ వెంకయ్యనాయుడు గారు ఉండేవారు, ఉపరాష్ట్రపతిగా చేసుకుంటచ్చు, జాతీయ స్థాయిలో మంత్రిగా చేసుకుంటచ్చు, ఒక పేద జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసుకుంటచ్చు, మరెన్నో పదవులు. కానీ వారేమన్నారు, ఇక్కడ వేలాది జీవితాలను ప్రభావితం చేయడంలో ఉన్న తృప్తి ఎక్కడాలని చెప్పినారు. అది ఒక జీవితంలో సామర్థ్యానికి చెప్పడం. మన బతుకుని మనం గౌరవంగా బతుకుతాం, దానికి ఎవరికి సంజయ్ అక్కర్లేదు. మన జీవితంలో మన కళను నెరవేర్చుకోవడానికి, అవసరాలు తెచ్చుకోవడానికి నిజాయితీగా డబ్బు సంపాదించడం ఏ రకమైన తప్పు కానీ పాపం కాదు. నాయుడు గారు నేను మన అనుకోవడంతో అది పాపం అనుకున్నాను చాలా. ఏదో తెలుసో తెలియకో ఆనాటి వాతావరణం కాదు, తప్పు కాదు. ఒక్కసారి మన జీవనావసరాలు తీరాక, గౌరవప్రదమైన జీవితం కాక ఎంతమంది జీవితాలను మనం పాజిటివ్గా ప్రభావితం చేస్తాం. అదొక్కటే జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది, అదొక్కటే సమాజం నుంచి మిమ్మల్ని నన్ను గుర్తుపెట్టినట్టు అవకాశాన్ని ఇచ్చేది. మిగతావన్నీ రాదు. మీ ముత్తాత పేరు ఎంతమంది తెలుసు? మన ముత్తాత పేరు తెలియకపోతే ఎవరి సంగతి మనకి తెలుస్తుందా? ఎవరు పట్టించుకుంటాడు? మరోసారి మనందరూ అభినందిస్తున్నాం. గొప్ప వాతావరణంలో, చాలా సుందరంగా వాతావరణం. అందరూ చాలామంది వేరు వేరు ప్రాంతాల నుంచి చూసుకుంటారు, కలుస్తారు, మంచి స్నేహాలు ఏర్పడుతున్నాయి, నైపుణ్యం వస్తుంది, మనసులో స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని సదృఢం చేస్తున్న విశ్వాసం నాకు మీలాంటి అవకాశాలే ఈ దేశంలో అందరి పిల్లలకి వచ్చినట్టయితే. భారతదేశంలో 24 కోట్ల మంది స్కూళ్ళల్లో ఉన్నారు పిల్లలు, 4 కోట్ల మంది కాలేజీలో ఉన్నారు. వాళ్ళల్లో చాలామందికి తెలివితేటలు ఉన్నా, కష్టపడే తత్వం ఉన్నా, మన వ్యవస్థను నాశనం చేయడం చేత పనికి రాకుండా పోతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మెజారిటీ వికసిస్తాయని మనసారి ఆశిస్తూ మరోసారి పూజ్య వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా ఇవాళ నన్ను ఆహ్వానించదగ్గ కాదు, ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చి, నాకు ఎంతో తెచ్చుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరినీ మంచి జీవితాన్ని మీకు వస్తాయని నాకు మనసారా నమ్మకం ఉంది. మీరంతా సుఖవంతమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తూ నమస్కరిస్తాను. వీళ్ళు గతంలో ట్రైన్ తీసుకొని ఉద్యోగాలు చేస్తుంటారు, సెక్టర్లో ఉన్నారు, వచ్చారు. వరుణ్ వాటర్స్కి వరుణ్ గ్రూప్లో చేస్తారు. ఎంత ఇస్తున్నారు మీకు? 15,000. మీకు కూడా అంతేనా? కొంచెం శాలరీస్ పెరిగింది సార్. కలెక్టర్ ఇవన్నీ వాళ్ళే చేస్తారు. ఈ చేసుకోవడానికి అన్ని వాడు
క్వాలిఫికేషన్స్ సార్ మా ఎక్స్పీరియన్స్ సార్ టాప్ వన్ కంటే ఎక్కువ ఉంది సార్ స్మార్ట్ వచ్చేసి ఇన్వర్టర్ వచ్చేసి కమర్షియల్ అయితే ఇన్వర్టర్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటే ఇంపార్టెంట్ ఉంది తీసుకునేది 2 రూపాయలు మన ఎక్స్పోర్ట్ చేసిన దానికి ఇది హైబ్రిడ్ మోడల్ సార్ మనకి బ్యాటరీ ద్వారా లా మోడల్ సార్ సోలార్ ప్లస్ గ్రిడ్ ప్లస్ బ్యాటరీ సార్ ఈ మోడల్ ఇలా వీళ్ళకి సేమ్ బ్యాటరీ మోడల్ ఓన్లీ బ్యాటరీ ఓన్లీ సోలార్ వచ్చి స్టోర్ వస్తుంది సోలార్ కూడా ప్రజెంట్ సో నేను ఇది జయప్రకాష్ నారాయణ గారికి అలాగే మా అయినటువంటి గ్రంథి విశ్వనాథ్ గారికి స్వాగతం పలుకుతున్నాము. ముందుగా గత ఆదివారం శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ముందు వారి గురించినటువంటి విషయాలు మనం సవివరంగా మాట్లాడుకోవడం జరిగింది. నేను కోల్పోయి పెద్దవారింట పెరిగి ఆ గ్రామీణ విలువలతోటి క్రమశిక్షణతోటి చదువుకొని ఇప్పుడు
ప్రభుత్వంలో అదే పదవులు అలంకరించడం కల్పించినటువంటి అత్యున్నతమైనటువంటి రెండో పదవి జరుగుతూ ఉంది. ఆయన చాలా జోకులుగా చెప్తూ ఉంటారు, నేను పదవి విరమణ చేశాను కానీ పదవి విరమణాలలో మన ఏదైతే భారత ప్రభుత్వం వారు ధైర్యం నింపడానికి ఆయన ఇటీవల కాలంలో చాలా తరచుగా కాలేజీలు కానివ్వండి, ఐటీఐలు కానీ ప్రతి వారం ఎక్కడికొక చోటకి వెళ్ళడం, ఆ యువతలో ఆ స్ఫూర్తి నింపే కార్యక్రమం ఆయన ఈ వయసులో కూడా శరీరం సహకరించకపోయినప్పటికీ కూడాను ఆ కార్యక్రమం అంటే ఆయన ఎంతో మక్కువతో దాంతో భావన పంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డాక్టర్ జయప్రకాష్లోని గొడవల్లో మామూలు స్కూల్లో చదువుకొని ఎల్పీ స్కూల్లో చదువుకొని మొదటి ప్రయత్నంలోనే తర్వాత యూపీఎస్సీ పరీక్షలో మొదటి దఫానే ర్యాంక్ సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందించడం జరిగింది. నాకు ముఖ్యంగా వారి గురించి